నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే ఈ డైలాగ్ అందరికీ తెలుసు. ఈ డైలాగ్ చెప్పింది ఎవరంటే రజనీకాంత్. రజనీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న ఒక స్టార్ హీరో, సూపర్ స్టార్. అలాంటి రజనీకాంత్కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇంతకేం వార్త అంటే రజనీకాంత్ ప్రస్తుతం జైలరు మరియు ఇంకోటి మూవీ కూలీ, ఈ 2 సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. ఈ 2 సినిమాల తర్వాత రజనీకాంత్ తన ఆత్మకథని రాయబోతుండు అనేది సమాచారం. రజనీకాంత్ తన బయోగ్రఫీని రాసుకోబోతుండు అని తెలిసి అభిమానులకు ఎంత చెప్పండి. ఎందుకంటే రజనీకాంత్ గురించి ఎవరికి ఏమీ అంత పెద్దగా తెలియదు. మనకేం తెలుసు రజనీకాంత్ గురించి? అతను కర్ణాటకలో కండక్టర్, ఒక స్నేహితు సాయం వల్ల ఫీల్డ్కి వచ్చిండు అనేది మాత్రం తెలుసు. కానీ రజనీకాంత్ అసలు కోణం సూపర్ స్టార్గా తెలుసు, ఆయన నటన గురించి తెలుసు. కానీ ఆయన జీవితం ఎలాగ ఈ స్టేజ్కి వచ్చింది? ఎందుకంటే ఈ స్టేజ్ సూపర్ స్టార్ స్టేజ్లో ఉన్న జపాన్లో కూడా ఆయన పెద్ద పెద్ద అభిమాన సంఘాలు ఉన్నాయి, ఇండియా అభిమాన సంఘాలు క్లబ్లే ఉన్నాయి. అలాంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా సాగింది, ఎలా ఈడికి రీచ్ అయింది అనేది తెలుసుకోవాలని కోరిక అభిమానులు ఉంటుంది. అందులో రజనీకాంత్ స్వయంగా తన ఆత్మకథ రాసుకోబోతుండు అని తెలిసే వరకు ఇక అభిమానుల ఆనందానికి అవతులు. ఎందుకంటే ఈ రజనీకాంత్ అనే వ్యక్తికి సంబంధించి మనకు పూర్తిగా అన్ని పార్శ్వాలు తెలియదు. ఆయన బయోగ్రఫీ రాస్తే అన్ని పార్శ్వాలు మనకు తెలుస్తాయి. ఇది తెలుసుకోవాలని ఆనందం అభిమానులు పెలుపుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రజనీకాంత్ ఆత్మకథ రాస్తాడట జైలరు, ఇది మన కూలి మూవీ తర్వాత అనే ప్రచారం జోరుగా సాగుతున్నా ఈ రజనీకాంత్ టీం దీన్ని ఖండించడం కానీ తప్పు అని చెప్పడం కానీ చేయలేదు. ఏం ఖండించాలి, అసలు రాయడం లేదు, అంత ఇది మన ఫేక్ వార్తనో లేకపోతే రాస్తాడనో ఏమీ ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి ఖచ్చితంగా రజనీకాంత్ తన ఆటోబయోగ్రఫీని రాసుకుంటాడేమో, ఆత్మకథని నిజంగానే రాస్తాడేమో అనే ఉత్సాహం తన అభిమానుల్లో పెళ్ళుపుతోంది. కాబట్టి మరి రజనీకాంత్ గారు ఆత్మకథను రాస్తాడా? ఇది ఒట్టి ప్రచారమేనా? మరి ఎందుకు ఆయన టీం దీన్ని ఖండించడం లేదు నిజం కాకపోతే అనే మీమాంస ఇప్పటికీ అభిమానులు ఉంది. దీని మీద రజనీకాంత్ గారు ఆయన టీం కానీ దీనికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే రజనీకాంత్ అంటే ఒక చిన్న వ్యక్తి కాదండి, ప్రస్తుతం ఇది అభిమానులతో కూడిన ఒక శక్తి. అతని ఆత్మకథ తెలుసుకోవాలన్న కోరిక ప్రతి అభిమానులు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. జపాన్ అయితే అభిమాన సంఘాలే ఉన్నాయి, ఇండియాలో అయితే అభిమాన క్లబ్బులే ఉన్నాయి. ఎంతటి అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్, ఎంతో సాధారణంగా బ్రతికే రజనీకాంత్ తన ఆత్మకథని రాస్తున్నాడట అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న అభిమానులు ఆనందం పెళ్ళెక్కుతుంది. మరి ఈ నేపథ్యంలో రజనీకాంత్ నిజంగా ఆత్మకథ రాస్తాడా, రాయడా? వెయిట్ అండ్ సీ.